అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి నుండి దాటి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు అన్నది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుంచి 9 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 17th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ జాషువాను చూసినట్లయితే ఒక చిన్న పరిచారకుడు, మోషే దగ్గర నమ్మకస్తుడు, విధేయుడు, దేవుని దగ్గరగా, దైవజనుడి దగ్గరగా ఇష్టంగా అడుగులు వేసినవాడు, విశ్వాసంతో అడుగులు వేసినవాడు, అన్ని విషయాల్లో ముందుండాలి, అన్ని విషయాల్లో ఘనమైన కార్యాలు చేయాలనే మనసు కలిగినవాడు, దేవుని పట్ల విధేయత కలిగినవాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుడు ఏ రీతిలో లేవనెత్తాడు. ఇక్కడ చూడండి, ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. వేగు చుట్టాన్ని పంపించిన వాళ్ళు 10 మంది జనుల హృదయాలను కొనుగదీస్తే కాలేబు యెహోషువలు కలిపి పాజిటివ్గా మాట్లాడి, మీరు భయపడొద్దు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, వాళ్ళ నీడు వాళ్ళని దాటిపోయింది, ఈ దేశాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడని ధైర్యం చెప్తున్నారు. వాళ్ళందరూ తిరగబడి రాళ్ళు పెట్టుకుంటూ చంపడానికి ప్రయత్నం చేసి, ఇది చూసిన దేవుడు, ఎవరైతే నన్ను వివేకం కలిగి వెతుకుతున్నారో, నిండు మనసుతో వెంబడిస్తున్నారో వాళ్ళని పైన నెట్టాలని దేవుడు తీసుకెళ్ళి జాషువాని పైన పెట్టాడు. టాప్ లెవెల్లో పెట్టాడు, నాయకుడిని చేసి పరిచాడు. అంతే. ఆ తర్వాత చూడండి, విజయాలు అనగాలి విజయాలు, అపజయాలు లేవు. ఒక చిన్న ఆయిపట్టణం దగ్గర చిన్న ఆకానవులకు అప్సృతి తప్ప అన్ని విషయాల్లో ఏ రాజు మీద యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విజయం విజయ విజయం. కానాన్ దేశాన్ని మొత్తం స్వాధీనపరచేసుకోవడం, ఆ రాజులందరూ జయించాడు. దేవుని ప్రజలకి స్వాస్థ్యం కానాను పట్టణాన్ని కొలిచిచ్చాడు. గొప్ప నాయకుడు అయ్యాడు, విశ్వాస వీరుడయ్యాడు. ప్రైజ్ జీసస్. ప్రజలందరి విషయాల్లో కూడా కేరింగ్ తీసుకున్నాడు, తన కుటుంబంలో కేర్ తీసుకున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారు మీ ఇష్టం, నాకు మాత్రం దేవుడు యెహోవే. నిండు మనసుతో వెంబడించినవాడు, యథార్థ హృదయం వెంబడించినవాడు తీసుకెళ్ళి దేవుడు టాప్ ప్లేస్లో పెట్టాడు. బిడ్డ, నువ్వు దేవుడిని యథార్థ హృదయంతో, పాపాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే వెంబడించడానికి ప్రయత్నిస్తావో, అంతే దేవుడు జాషువాను లేవనెత్తినట్టుగా జీరోగా ఉన్న వ్యక్తిని, ఒక సామాన్య చిన్న పరిచారకుని తీసుకెళ్ళి హీరోని చేసి పారేస్తాడు. నిన్ను అలా చేయాలని కోరుకోండి. నీ కంపెనీలో, నీ ఫ్యామిలీలో, అనేకమైన చోట్ల నిన్ను అంట గొప్ప స్థాయికి పరిచారకుడువా, దేవుని దగ్గరగా జాషువా ఉండాలని ప్రయత్నించే చెత్త గ్యాంగులతో పిచ్చి మీటింగ్లు పెట్టుకి బలహీనమైపోమాక. సేవకుడువా, వాళ్ళతో వీళ్ళతో బలహీన వైపు చూడవాక, బలవంతుడిని దేవుని వైపు చూడు, ఇలాంటి భక్తుల వైపు చూడు. టాప్ ప్లేస్కి నేను నీ పరిచయం దేవుడు ఎవరెత్తునుగాక. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరు ఈరోజు నాయన జాషువా వలె ఉండాలనుకుంటున్నారో కృప చూపించండి. జాషువాకి ఇచ్చిన అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. అన్నిట్లో విజయాలు ఇచ్చావు, అన్నిట్లో సామర్థ్యాన్ని ఇచ్చావు నాయన. సామాన్య స్థితి నుంచి నాయన టాప్ ప్లేస్కి లేవనెత్తావు. మేము మా బిడ్డలందరూ టాప్ ప్లేస్లో లేవనెత్తబడాలి. మా పరిచర్య కూడా టాప్ ప్లేస్లో లేవనెత్తబడాలి. టాప్ చర్చెస్లో ఒకటిగా ఉండాలి. కృప చూపించండి. అత్యధిక సంఖ్యగల సంఘంగా మార్చండి. మమ్మల్ని దీవించండి, బిడ్డలను దీవించండి, విద్యార్థులను దీవించండి అయ్యా, విశ్వాసులను దీవించండి నాయన. కృప చూపించండి. అన్ని విషయాలు టాప్ ప్లేస్లో ఉండాలి. పరిచారకులను దీవించండి. అన్ని విషయాలు టాప్ ప్లేస్లో ఉండాలి. అజ్ఞానంగా మూర్ఖంగా ఎవరు ఉండనివ్వద్దు. లోకంలో పాపను పడిపోనివ్వద్దు. రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రాకడ సిద్ధపడాలి. మంచి జాబ్స్ ఇవ్వండి. వేస్తున్న మంచి జాబ్స్. విద్యార్థులు కూడా టాపర్స్గా ఉండాలి. ప్రతి ఒక్కరు టాపర్స్గా ఉండాలి. ఎవరు సీట్ కోసం సీట్ల విషయాలు కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు ప్రమోషన్స్ కూడా ప్రమోషన్స్ ఇవ్వండి. బిజినెస్ విషయాలు దీవించండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. వ్యతిరేక ప్రభావాలు లయపరచండి. నీ తోడు, నీ సన్నిధి, నీ దీవెన బిడ్డలు దయచేసి గొప్ప కార్యం. పెళ్లి కానులు పెళ్ళి, వాళ్ళు గర్భఫాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. అన్నిట్లో నీ ఆశీర్వాదం దయచేసి మహిమ తెచ్చుకొని మన అపవాదికి లయపరచమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, ఎన్రోల్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం దయచి జయమని ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆ సర్కస్లో మాకు గిఫ్ట్గా ఇవ్వండి. అన్నింటిలో కృప చూపించి సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాలు కూడా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి మా ఫేవర్గా చేయండి. ఈరోజు పనులంతా తోడేయండి. ప్రతి విషయం తోడేయండి. ప్రతి ఒక్కరిని తీర్చండి. ఎవరి వ్యాధులు వారిని స్వస్థ మరోసారి ప్రార్థిస్తున్నాను. మరణకరణ వ్యాధిని గడ్డిస్తున్నా, స్వస్థపరిచి విడుదల కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అన్ని విషయాల్లో యెహోషువలాగా ముందుకు వెళ్ళి విశ్వాసంతో బలపడాలి అనుకున్న వాళ్ళు టాప్ ప్లేస్కు దేవుడు లేవనెత్తి గొప్ప స్థాయిలో పెట్టినగాక, అందరికంటే పైన పెట్టినగా, అన్నిట్లో విజయాలు ఇచ్చినగాక. నీ అపజయాలు విజయాలుగా, నీ దుఃఖం నాట్యంగా, నీ సమస్య సాక్ష్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా మారుతుంది. ఆమేన్, ఆమేన్.